హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గోరుచిక్కుడు అనమాట, అంటే మట్టికాయల చెట్టు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా నేను ఒక 3-4 విత్తనాలు వేస్తే ఒక్కటి మాత్రం వచ్చిందనమాట. నేనేదో చిన్నగా గుబురుగా వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత పెద్దగా వస్తుంది అయితే అనుకోలేదు. చూస్తున్నారా, మా కాంపౌండ్ వాళ్ళు దాటి పైకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నటువంటి కర్ర మనది హ్యాండ్ స్టిక్ కర్ర అనమాట. అది ఊడిపోతే దాన్ని పెట్టాను, దాన్ని దాటి పైకి ఇంత పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తున్నారుగా మట్టికాయలు ఎంత గుబురుగా కనిపిస్తున్నాయి. రాయలసీమలో అయితే వీటిని మట్టికాయలు అంటారు, తెలంగాణలో అయితే గోరుచిక్కులు అంటారు, మరి ఆంధ్రాలో ఏమంటారో నాకైతే తెలియదు అనమాట. చూస్తున్నారా, ఇది బియ్యం డ్రమ్ అనమాట. దాంట్లో మామిడి చెట్టు వేద్దామని ఇంతకుముందు పెట్టాను, కానీ విత్తనాలు ఉంటే మట్టికాయల విత్తనాలు వేశాను. చూసారా, ఇక్కడ గోడ వాల్ అనేది దాటిపోతుంది అనమాట, ఇంకా పైకి. ఇప్పుడు ఇది రెండోసారి అనమాట నేను తెంచడము. ఇంతకుముందు కూడా అట్లా ఒక 1/4 కిలోకు దగ్గర వచ్చాయి, ఇప్పుడు కూడా అట్లే వచ్చినాయి అనమాట, ఒక 1/4 కిలో. చూస్తున్నారు, ఇది అసలు చాలా పూత అయితే చాలా బాగా వస్తుంది, కానీ నేను వీటికంటూ ఏమీ వేయలేదన్నమాట. మామూలు మట్టి మాత్రం వేసాను, ఊరికి అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు, వాటి నీళ్ళు మాత్రం వేస్తున్నాను అంతే, ఇంకేం వేయలేదు. కానీ చాలా బాగా వస్తుంది అనమాట. ఆకులు కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీనరీ నల్లగా ఉన్నాయంటే మొక్క అనేది చాలా పుష్టిగా ఉంది అని అర్థం అన్నమాట. నేనైతే ఏమీ వేయలేదు. మొన్న వర్షానికి ఇక్కడ ఇది చెట్టు అంతా ఊడిపోయి గోడ అనుకుందనమాట, కర్ర దాటిపోయి. అందువల్ల దాన్ని కొద్దిగా టైట్గా కట్టిన దాన్ని లూజ్గా కడుతున్నాను, ఎందుకంటే కాయలు కోయడానికి కొద్దిగా ఇబ్బంది ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మట్టికాయలు ఎంత బాగా వస్తున్నామో. ఈ మట్టికాయలు అనేది కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. మిగతా వాటిలో తింటే అది ఉంటుంది ఇది ఉంటుంది అంటారు, కానీ ఈ మట్టికాయలలో ఇది ఫైబర్ అన్నమాట, పీచు పదార్థం. ఈ మట్టికాయలు మనము ఎన్ని తిన్నా కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. ఇప్పుడు వంకాయలు తింటే వాతమని, ఆలు తింటే మోకాలు నొప్పులు ఇట్లా వస్తాయని కాబట్టి ఈ మట్టికాయలు అనేది మనకు ఎంతో బెనిఫిట్స్ అనమాట, హెల్త్ ఇష్యూస్ ఉండవు అన్నమాట. ఇట్లా మనకి ఏదైనా కొద్దిగా స్పేస్ అనేది ఉంటే చిన్న కుంపట్లో అయినా కొద్దిగా మట్టి పెట్టుకొని ఇట్లా టమోటాలు కానీ, చిల్లీస్ కానీ, బ్రింజాలు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. మనం విత్తనాలు కూడా కొనాల్సిన అవసరం ఉండదు. పాడైపోయిన టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తూ ఉంటే మనకు చిన్న కిచెన్ గార్డ్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ కోసం అంతే, దీనితోనే మనము మొత్తం అంతంతా జరుగుతుందని కాదు, కానీ ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మన పెరట్లో కాసినటువంటి కూరగాయలతో కోసుకొని తింటే మనకు ఎంతో లక్షలు సంపాదించినటువంటి ఆనందం ఉంటుంది కదా. ఆనందం కోసం అనమాట చిన్న మొక్కలు వేసుకున్నా మనకు ఈవినింగ్ టైంలో మన మనసు బాగాలేనప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ వర్షాలు పడుతున్నప్పుడు కానీ ఈవినింగ్ టైంలో అట్లా కాఫీ తాగుతూ ప్రశాంతంగా మనం చూస్తుండొచ్చు అంటారు, కిటికీలలోంచి అట్లా అనమాట. ఆ ఉద్దేశంతో నేనైతే నాకు కొద్దిగా ప్లేస్ ఉంది, అందువల్ల తొట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను. మట్టికాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ ఇంతకుముందు అయితే వేసాను, ఇప్పుడైతే ఏం వేయలేదనమాట. మట్టికాయలు, వంకాయలు మాత్రం వేసాను, ఇంత బెండకాయలు కూడా వేసాను. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా వీలైతే చిన్న తొట్లలో కిచెన్ గార్డెన్ అనేది చేసుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.